తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద జూన్ 3వ వారం నాటికి పెట్టుబడి సాయం అందించేందుకు రెడీ అవుతోంది. ఎకరానికి 2 విడతలుగా 6,000 చొప్పున కాకుండా ఒకేసారి 12,000 జమ చేసే ఆలోచనలో ఉంది. ఇదిలా ఉంటే 4 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే సాయం అందింది. దీనికోసం ప్రభుత్వం 4,000 కోట్లకు పైగా విడుదల చేసినట్లు తెలుస్తోంది. 4 ఎకరాలకు పైబడి రైతులకు త్వరలోనే సాయం విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే స్పష్టం చేశారు. జూన్ మొదటి వారంలోగా రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మరికొద్ది రోజులకి మరోసారి రైతు భరోసా నిధులు విడుదల చేయనుంది. ఇక తెలంగాణలో దాదాపు 70 లక్షల మందికి రైతు భరోసా సాయం అందుతోంది. ఒకే విడతలో ఎకరానికి 12,000 చొప్పున సాయం విడుదల చేస్తే ప్రభుత్వంపై చాలా భారం పడుతుంది. కనీసం 15,000 కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద జూన్ 3వ వారం నాటికి పెట్టుబడి సాయం అందించేందుకు రెడీ అవుతోంది. ఎకరానికి 2 విడతలుగా 6,000 చొప్పున కాకుండా ఒకేసారి 12,000 జమ చేసే ఆలోచనలో ఉంది. ఇదిలా ఉంటే 4 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే సాయం అందింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం కూడా అందిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఖరీఫ్ సీజన్ సంబంధించి దాదాపు 4 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే వేశారు. మరి ఈ నేపథ్యంలో మరి ఈ రైతు భరోసా సంబంధించి కూడా మరి జూన్ ఫస్ట్ వీక్ లో కూడా మరోసారి డబ్బులు రిలీజ్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే జూన్ 3వ వారంలో ఇటు ఖరీఫ్ సీజన్ డబ్బులు రిలీజ్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఒకేసారి అంటే ఈసారి 2 విడతలకు సంబంధించి మరి ఒకేసారి డబ్బులు రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరి ఇప్పటికే ఇటు ఎకరానికి 6,000 చొప్పున అంటే దాదాపు 2 విడతలకు కలిపి 12,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసే యోచనలో ఉంది. ఇదిలా ఉంటే మరి లాస్ట్ ఖరీఫ్ సీజన్ సంబంధించి రబీ సీజన్ సంబంధించి ఇప్పటికే 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా నిధులైతే అందాయి. రైతుల ఖాతాలు కూడా జమ అయ్యాయి. మరి మిగతా వాళ్ళకి ఇంకా ఎప్పుడు ఇస్తారనిపై కూడా ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు రబీ సీజన్ సంబంధించి కూడా దాదాపుగా ఇటు పెట్టుబడి సాయం సంబంధించి కూడా దాదాపు ముగిసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే పంట కోసారు, వడ్లు కూడా అమ్ముతున్నారు ఐకేపీ సెంటర్ల ద్వారా కూడా. కాబట్టి మరి వాటికి సంబంధించిన పెట్టుబడి సాయమే ఇంకా అందలేదు. మరి 4 ఎకరాల లోపు మాత్రమే ఇప్పటి వరకు రబీ సీజన్ సంబంధించి కూడా పెట్టుబడి సాయం అందింది. మరి మిగతా వారికి అంటే 5 ఎకరాలు ఆ పైబడిన వారికి ఇస్తారా లేదా అన్నపై కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి నిజమైన రైతులకు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వ్యవసాయ యోగ్యమైన భూములకు నిజమైన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తా అన్నారు. మరి అది 5 ఎకరాలకు ఇస్తారా 10 ఎకరాల లోపు రైతులకు ఇస్తారనిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. మరి ప్రజెంట్ మాత్రం ఇటు రబీ సీజన్ సంబంధించి అయితే 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు వారి అకౌంట్ లో జమ అయ్యాయి. మరి మిగతా వారికి కాలేదు. మరి ఈ విషయంపై ఇటు రైతు సంఘాల నాయకులు కూడా కొంతవరకు మండిపడుతున్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి పూర్తి స్థాయిలో అందరికీ రైతు భరోసా నిధులు అన్ని ఎకరాలు ఉన్న వారికి అంటే 100 ఎకరాలు పైబడి ఉన్న వారు కూడా రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. మరి అప్పుడు కొంతవరకు రైతు భరోసా నిధులు దుర్వినియోగం అయ్యాయి. మరి పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్ వెంచర్లకి అదేవిధంగా రియాల్టర్లకి వాళ్ళందరికీ కూడా పెట్టుబడి సాయం అందింది. మరి అది పెద్ద ఎత్తున కూడా దుర్వినియోగం అయిందని కూడా కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున ఆరోపించింది. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి నిజమైన రైతులకి అందిస్తామన్నారు. కానీ మరి నిజమైన రైతులు కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు మాత్రం అందడం లేదు. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు రబీ సీజన్ సంబంధించి మరి 4 ఎకరాల లోపు రైతులకు మాత్రం పడింది. మరి మిగతా వాళ్ళకి పడలేదు. మరి దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు ఇటు జూన్ నెల నుంచి కూడా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి మేబీ జూన్ 2nd వీక్ నుంచి కూడా మరి ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతు భరోసా నిధులు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడి సాయం అనేది కూడా స్టార్ట్ చేసేటప్పుడు వేస్తే మాత్రం అది కొంతవరకు రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన పనిముట్లకు కానీ లేకపోతే ఇతర విత్తనాలకు కానీ లేకపోతే యూరియా ఇతర అవసరాల కోసం కూడా
రైతులంతా కూడా ఆ పెట్టుబడి సాయం వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కూడా రూరల్లో పెట్టుబడి సాయం అందకపోతే మాత్రం ఇటు విత్తనాల కోసం కానీ, యూరియా కానీ, ఇతరేతర పనిముట్లకు కానీ వాటి అవసరాల కోసం రైతులు అప్పు చేయాల్సి వస్తుంది. కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఖరీఫ్ సీజన్ సంబంధించి పెట్టుబడి సాయం రాష్ట్ర ప్రభుత్వం మరి జూన్ ఫస్ట్ వీక్ లో కానీ, సెకండ్ వీక్ లో కానీ రిలీజ్ చేస్తుంది కూడా కసరత్తు చేస్తుంది. మరి లాస్ట్ టైం ఇటు రబీ సీజన్ సంబంధించి 4 ఎకరాల లోపున్న మాత్రమే పడింది. మరి మిగతా వాళ్ళకు కూడా ఈ 2 విడతలు కలిపి ఒకేసారి వేస్తారా లేదా అనపై కూడా ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇప్పటి వరకైతే ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గానీ, ఇటు సీఎం రేవంత్ రెడ్డి గానీ దీనిపై ఇంకా స్పష్టమైన హామీ అయితే ఇవ్వలేదు. మరి తెలంగాణలో దాదాపు 70 లక్షల మంది రైతులు కూడా రైతు భరోసా అందుతుంది. మరి ఒకే విడతలో ఎకరానికి 12,000 చొప్పున సాయం చేస్తే మరి ప్రభుత్వంపై చాలా భారం పడుతుంది. కాబట్టి మరి కనీసం 15,000 కోట్ల వరకు కూడా నిధులు అవసరం అయితే కాబట్టి మరి ఈ యొక్క జూన్ ఫస్ట్ వీక్ కానీ, సెకండ్ వీక్ లో మరి పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇస్తారా, ఓన్లీ ఖరీఫ్ సంబంధించి చేస్తారా, లేకపోతే రబీ ఖరీఫ్ 2 కలిపి వేస్తారపై కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు. మరి ఈ విషయంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన అయితే రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.